హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకిది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పారామెడికల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ మనకి కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఈరోజు అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీ అండ్ బీపీటీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ 2020-21 సెకండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్‌గా వీడియోలో చెక్ చేద్దాము. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. ఏదైతే ఇన్ కంటిన్యూస్ టు ఎర్లియర్ నోటిఫికేషన్స్ 18/3/2020-21 యూనివర్సిటీ హెడ్ నోటిఫైడ్ దట్ సెకండ్ phase of web-based counseling for admissions into BSc Nursing 4 years degree course, post basic BSc Nursing 2 years degree course, BPT and BSc Paramedical Technology courses to fill up vacant seats under competent authority quota. ఏదైతే మనకి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఉన్నాయో, కన్వీనర్ కోటా సీట్స్, వీటికి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత వేకెంట్గా ఉన్న సీట్స్ ఫిల్ చేయడం కోసం ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ సీట్ ఇన్ ది న్యూలీ అఫిలియేటెడ్ కాలేజెస్. ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్స్, అలాగే మీకు న్యూలీ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఉన్న సీట్స్ ఫిల్ చేయడం కోసం మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ 8 AM ఆన్ 28/3/2020-21. అంటే మనకి మార్చి 28 టుమారో మార్నింగ్ 8 AMకి ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. క్లోజింగ్ టైం వచ్చి మీకు 4 PM ఆన్ 30/3/2020-21 మార్చ్ 30th ఈవినింగ్ 4 PMకి అయితే ఆప్షన్స్ అయితే క్లోజ్ అవుతాయి. అంటే మనకి 28, 29, 30 3 డేస్ అయితే టైం ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఆల్రెడీ మనకి వెబ్సైట్ ఐడియా ఉంది, appyramid.apndrh.in. వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఇది పారామెడికల్ అడ్మిషన్స్. ఇంకా మనకి మార్నింగ్ అప్డేట్ అవుతుంది ఇది. మార్నింగ్ 8 AM నుంచి మీరైతే ఆప్షన్స్ అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ సంబంధించి ఇంకా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. The candidates who are named are present in final merit list displayed after verification of copies original certificates are only eligible to access web options ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీ నెట్ సెంటర్. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళైతే మీరు ఇంటర్నెట్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మనకి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మనకి ఎలిజిబిలిటీ జాయిన్ అయ్యారు, జాయిన్ కాలేదు, వాళ్ళకున్న కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ మనకి క్లియర్ అవుతుంది. ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ అడ్మిషన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ విష్ టు చేంజ్ దేర్ కాలేజ్ అకార్డింగ్ టు దేర్ మెరిట్ కెన్ యాక్సెస్ దేర్ వెబ్ ఆప్షన్స్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యారో వాళ్ళు మళ్ళీ కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదా కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ మీకు నెక్స్ట్ వచ్చి మీకు ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ జాయిన్డ్ ఇన్ ద కాలేజ్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ కౌన్సిలింగ్ కెన్ ఆల్సో ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎవరైతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా జాయిన్ కాలేదు కదా, చాలా కారణాలు ఉన్నాయి. కాలేజ్ ఫీజెస్ ఎక్కువ అని, కాలేజ్ నచ్చక, కోర్సెస్ బాగాలేదు అని, చాలా వేరియస్ రీజన్స్ వల్ల సీట్ వచ్చి కూడా చాలామంది జాయిన్ కాలేదు. వాళ్ళు కూడా మీకు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. ఇది గుడ్ న్యూస్ అబౌట్ ఏపీ స్టేట్. తెలంగాణలో అయితే ఇలా మనకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. ఏపీ ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే ఇది ఒక మంచి విషయం. ఫస్ట్ ఫేజ్ జాయిన్ కాని వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టడానికి అయితే అవకాశం ఇచ్చింది. ఎవరైతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా రాకపోయినా, రిపోర్ట్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే మీకు కాలేజ్ జాయిన్ అయ్యి స్లైడింగ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఎవరైతే సీట్స్ రాలేదో వాళ్ళైతే సెకండ్ ఫేజ్లో మీరు మీకు ఎన్నైతే కాలేజెస్ ఉన్నాయో అవి మ్యాక్సిమం పెట్టడానికి మీ ప్రిఫరెన్స్ బేస్ చేసుకుని మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ పెట్టకూడదు అనేది. చాలామంది దూరం అని, కాలేజ్ బాగాలేదని, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మీరు జాయిన్ అవ్వకుండా సీట్ వచ్చినా కానీ వదిలేసుకున్నారు. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ దే చాయిస్ ఇర్రెస్పెక్టివ్ టు వేకెన్సీస్. వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు, కానీ మ్యాక్సిమం అప్డేట్ అవుతుందేమో, వెబ్సైట్ చూడాలి. వేకెన్సీ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో మీకు వేకెన్సీ లిస్ట్ సంబంధించి కాకుండా మీకు అన్ని కాలేజెస్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాయిసెస్ బేస్ చేసుకుని, కాలేజెస్ బేస్ చేసుకుని ఆప్షన్స్ ఫిల్ చేసుకోమంటున్నారు. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్: అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1. ఫేజ్ 1లో ఫిల్ క్యాన్ సీట్స్, అలాగే నాన్ జాయిన్ ద క్యాండిడేట్స్ ఇన్ ఫేజ్ 1. ఫేజ్ 1లో జాయిన్ క్యాన్ సీట్స్ అండ్ సీట్స్ ఇన్ ద న్యూలీ పర్మిటెడ్ కాలేజ్, కొత్త కాలేజెస్కి, అలాగే ద వేకెన్సీస్ దట్ మే బీ అరైజ్ డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ 2 కౌన్సిలింగ్.
సో ఇది మీకు లాస్ట్ పాయింట్ మీకు అర్థమై ఉండదు. ద వేకెన్సీస్ దట్ మే బి అరైజ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ అంటే, సరే ఫస్ట్ ఫేజ్‌లో కౌన్సెలింగ్స్‌లో సీట్ వచ్చిన తర్వాత కూడా మీకు సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా! సో జాయిన్ అయిన తర్వాత కూడా, సో వాళ్ళకి సీట్ మరి సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ వచ్చింది అంటే, సో ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన సీట్ వేరే ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో, సో మీ ముందు ర్యాంక్స్ అయితే పై ర్యాంక్ కావచ్చు. మీ రిజర్వేషన్ రూల్స్ అండ్ ర్యాంక్స్ ఇవన్నీ బేస్ చేసుకొని, మార్క్స్ బేస్ చేసుకొని ఆ సీట్ ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ వేరే వాళ్ళకి అలాట్‌మెంట్ అయిపోతుంది. సో వన్స్ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చింది అంటే, ఫస్ట్ ఫేజ్‌లో మీకు కన్ఫర్మ్ చేసుకున్న సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే గనక ఫస్ట్ ఫేజ్‌లో అయితే ఉన్న సీట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే చేంజెస్ చేసుకోకూడదు అనుకుంటున్నారో, వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పార్టిసిపేట్ చేయకండి. సో ఇన్ కేస్ ఎవరైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటేనే, సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు చేయండి. ఓకే. ఇది మీకు అప్డేట్. ద క్యాండిడేట్స్ వైల్ గివింగ్ ఆప్షన్ షుడ్ నోట్ దట్ సీట్ వేకేటెడ్ బై ది క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏదైతే నేను చెప్పానో ఆ స్లైడింగ్ ఆప్షన్ పాయింట్ మొత్తం అంతా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు క్లియర్‌గా చెక్ చేయండి, చదవండి. ద అలాటెడ్ సీట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ విల్ బి క్యాన్సిల్ ఆటోమేటికల్లీ ఆన్ అలాట్‌మెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ యాస్ దేర్ ఆప్షన్స్. ఇక్కడ చూసారు కదా! సో సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ అలాట్ అయితే సేమ్ అదే టైంలో మీకు అదే సీట్ వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది. మళ్ళీ మీకు అక్కడ సీట్ ఉండదు అని చెప్తున్నా. సో బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్. నెక్స్ట్ అదర్ కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ 18 మార్చ్ 2021 రిమైన్స్ సేమ్. సో నోటిఫికేషన్ ప్రీవియస్‌గా ఇచ్చినయి అన్నీ సేమ్‌గా ఉంటాయని చెప్తున్నారు కండిషన్స్. అలాగే ఇక్కడ మనకి ఫాలోయింగ్ న్యూ కాలేజెస్ అయితే యాడ్ అయ్యాయి సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. సో కాలేజ్ నేమ్స్ అయితే ఇక్కడ ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ అనంతపురం. సో కాలేజ్ కోడ్ ప్రొవైడ్ చేశారు ఆర్ఆర్‌పీటీ. ప్లేస్ వచ్చి అనంతపురం, అది డిస్ట్రిక్ట్ అనంతపురం. కోర్స్ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చి శ్రీ వెంకటాద్రి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప. సో వీకేటీడీ కడప అనమాట. సో కడప డిస్ట్రిక్ట్. కోర్స్ వచ్చి ఎన్ఆర్ఎస్ నర్సింగ్ అనమాట. సో ఇవి 2 కాలేజెస్ అయితే యాడ్ అయ్యాయి. దీనికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఇంకా అవైలబుల్‌గా లేదు. సో రేపు టుమారో మనకి అప్డేట్ అవ్వచ్చు. ఇక నోట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కోర్సెస్ అండ్ కాలేజెస్. సో అన్ని కోర్సెస్‌కి, కాలేజెస్‌కి యాస్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్. మీరు వేకెన్సీస్ చూసి ఆప్షన్స్ పెట్టుకోకుండా, సో మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఉన్నాయో మీ ప్రయారిటీ ఆఫ్ చాయిస్ బేస్ చేసుకొని, ప్రిఫరెన్షియల్ ఆర్డర్ బేస్ చేసుకొని, సో ఆల్ కోర్సెస్, ఆల్ కాలేజెస్‌ది వెబ్ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ నో లిమిట్ ఫర్ ఎక్సెసివ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లిమిట్ అయితే లేదు. మీకు ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. సో యాజ్ యువర్ చాయిస్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్‌గా మనకి సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కవర్ చేసామనుకుంటున్నాను. సో ఇది మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ టుమారో మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డిస్కసింగ్ అబౌట్ దిట్ కుదిరితే కనుక రేపు లైవ్‌లో డిస్కస్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. వెబ్‌సైట్ అయితే ఇది మార్నింగ్ చెక్ చేయండి, అప్డేట్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్, మీరు లాగిన్ అవుతారు. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, మొబైల్ నంబర్, ఓటీపీ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి సో ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చెక్ చేసాము. అది మీకు ప్రాసెస్ అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చెక్ చేయండి. సో మనకి సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్ అయితే దాని గురించి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.